వెల్కమ్ టు లీలా వ్లాగ్స్. ఈరోజు క్విక్ అండ్ ఈజీగా అయిపోయే సాంబార్ చూపిస్తాను. ఎలా చేశానో మీరు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అయితే ఫస్ట్ రైస్ పెట్టుకున్నాను. ఆ తర్వాత కందిపప్పు, పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. పెసరపప్పు ఒక గుప్పెడు మాత్రమే వేసుకున్నాను. ఈ ప్లేట్లో చూపించిన కూరగాయల్లో పంప్కిను, టమోటో, సొరకాయ వాటిని ముందే కందిపప్పులో వేసుకున్నాను. ఎందుకంటే అవి మెత్తంగా స్మాష్ అయ్యి ఉడుకుతాయి, లేకపోతే ముక్కలు తీసి పక్కన పెడతారని. తర్వాత మునక్కాయ వాటిని ఒక బౌల్లో పెట్టుకున్నాను. దాంట్లో నీళ్ళు సరిపోయినన్ని పోయాలి, లేకపోతే పొంగొచ్చినప్పుడు నీళ్ళు పైకి చేరి కింద అడుగున పప్పు మాడిపోతుంది. తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు బయట కొనింది అయితే ముందు దీంతోనే పెట్టుకోవటం మంచిదండి. కుక్కర్లోనే కొంచెం ఉడుకుతుంది, అప్పుడే కందిపప్పు సాంబార్ టేస్ట్గా ఉంటుంది. నేను ఇంటి దగ్గర నుంచి మా ఊర్లో చాలా చెట్లు ఉంటాయి, అక్కడి నుంచి తెచ్చుకున్నాను కాబట్టి అది త్వరగా నానిపోతుంది. అందుకని నేను కుక్కర్లో పెట్టుకోవాలి, లేకపోతే ఆ పైన బాక్స్లో దీనికి చింతపండు కూడా పెట్టుకుంటాను. ఫ్రై కూడా ముక్కలు కోసుకొని ఉప్పు వేసి కలుపుకొని తాలింపు వేసుకున్నాను. ఈలోపు పప్పు ఉడికిపోయింది, తీసి పక్కన పెట్టేసుకున్నాక దాంట్లో ముక్కల వరకు తీసుకొని మునక్కాయ, క్యారెట్లు తాలింపులో వేసేసుకున్నాక పప్పు నిలిపి పక్కన పెట్టుకున్నాక ముక్కల్లో ఉప్పు, సాంబార్ కారం ఒక స్పూను, మామూలు కారం ఒక స్పూను, తర్వాత చింతపండు పిసికి పోసుకొని అది మొత్తం ముక్కలకు పట్టే విధంగా ఒక ఉడికేటట్టుగా నేను మూత పెట్టుకున్నాను. అదంతా సెట్ అయిపోయిన తర్వాత, అది బాగా ముక్కలు పట్టిన తర్వాత అప్పుడు మాత్రం మళ్ళీ చింతపండు నీళ్ళు, పప్పు మిగిలినవన్నీ వేసేసుకుంటాను. ఉప్పు రైస్ అయిపోయిందండి. రైస్ నేను పక్కన పెట్టుకున్న తర్వాత కాకరకాయ కారానికి శనగపప్పు, మినప్పప్పు అవి బాగా వేగాలి. వేగిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవాలి. ఎండు కొబ్బరి లేదు, అందుకే పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను. అది కూడా కొంచెం వేగిన తర్వాత చింతపండు వేసుకున్నాను. చింతపండు, బెల్లము కూడా వేసుకోవాలి. చింతపండు, బెల్లం వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కాకరకాయ చేదు లేకుండా బాగుంటుంది. తర్వాత జీలకర్ర, ధనియాలు అన్నీ వేగినాక అది దింపుకొని మిక్సీలోకి వేసుకునేటప్పుడు కారం, ఉప్పు అన్నీ వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. ఈ కారం చాలా తొందరగా మాడిపోతుంది. వెమ్మటే ఒక్క నిమిషం అట్లా ఇట్లా తిప్పుకొని ముక్కలు బట్టి ఆ వేడి మీద ఉన్నప్పుడే మూత పెట్టుకున్నాను. థ్యాంక్ యూ.